జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత స్వరూపాలలో కపిల గోవుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కపిల గోవు ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏంటో, పద్మపురాణంలో కపిల గోవు గురించి చెప్పిన వర్ణన ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా గోవులన్నింటిలో కూడా కపిల గోవుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. కపిల గోవు అంటే అర్థం ఏంటంటే, గోవుకి అక్కడక్కడ నలుపు రంగు శరీరం మీద కనిపిస్తే దాన్ని కపిల గోవు అంటారు. నలుపు రంగుతో పాటుగా అక్కడక్కడ ఎరుపు రంగు కూడా కొద్దిగా కపిల గోవు శరీరం మీద కనిపిస్తుంది. నల్లటి గోవులను కపిల గోవులు అంటారు. అయితే కపిల గోవు శరీరమంతా నలుపు రంగు ఉండాల్సిన అవసరం లేదు. చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు, నాసిక, పుటములు ఎక్కడ కపిలవర్ణం కొద్దిగా ఉన్నా కూడా దాన్ని కపిల గోవుగానే భావించుకోవాలి. అలాగే మూపురము, గంగడోలు దగ్గర కపిలవర్ణం ఉంటే ఇంకా అద్భుతంగా చెప్పుకోవాలి. అయితే అసలు కపిల గోవులు ఎలా ఆవిర్భవించినాయి అనే విషయాన్ని పద్మపురాణంలో ఒక కథ ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో సృష్టి మొత్తానికి మూలమైనటువంటి సురభి నుంచి గోవులన్నీ ఆవిర్భవించిన తర్వాత గోవులు హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు కొన్ని గోవులలో ఒక గోవు దగ్గర లేగదూడ పాలు తాగుతూ ఉంది. అలా గోవు దగ్గర లేగదూడ పాలు తాగుతూ ఉన్న సమయంలో అక్కడ హిమాలయ పర్వత ప్రాంతాల్లో వీచినటువంటి గాలి వల్ల పొదుగు నుంచి స్రవిస్తున్నటువంటి పాల నురుగు గాలికి చింది ఆ పాల నురుగు వెళ్ళి హిమాలయ పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి పరమేశ్వరుడి మీద పడుతుంది. దాంతో పరమేశ్వరుడు ఒక్కసారిగా ధ్యానం నుంచి కళ్ళు తెరిచాడు. పరమేశ్వరుడు ధ్యానం నుంచి కళ్ళు తెరవగానే ఆయన ఫాల నేత్రం నుంచి ఒక అగ్నిజ్వాల లాంటిది బయటికి వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గోవులన్నీ కూడా నలుపు రంగులోకి మారిపోయాయి. అలా గోవులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గోవులు పరమేశ్వరుడి ఫాల నేత్రం నుంచి వచ్చినటువంటి అగ్నిజ్వాల వల్ల కపిల గోవులుగా మారాయని పద్మపురాణంలో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ గోవులన్నీ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన తరుణంలో పరమేశ్వరుడు తన దృష్టి పడటం వల్ల ఆ గోవులన్నిటికీ ప్రత్యేకమైన శక్తి వచ్చిందని, అప్పటి నుంచి భూలోకంలో ప్రత్యేకమైనటువంటి పూజలు కపిల గోవులన్నీ అందుకునేలాగా వరమిచ్చాడని పద్మపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి గోవులన్నీ సురభి నుంచి ఒకే రంగులో వచ్చినప్పటికీ పరమేశ్వరుడు ధ్యానం చేసుకుంటున్నప్పుడు లేగదూడ పాలు తాగుతున్నప్పుడు వచ్చే పాల నురుగు వెళ్ళి పరమేశ్వరుడి మీద పట్టడం వల్ల, పరమేశ్వరుడు కళ్ళు తెరవటం వల్ల, శివదృష్టి సోకటం వల్ల కొన్ని గోవులు కపిల రంగులోకి మారిపోయాయి. ఆ గోవులన్నిటికీ పరమేశ్వరుడు ఇచ్చిన వరం కారణంగా ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అందుకే ఎప్పుడైనా సరే కపిల గోవుకు ప్రదక్షిణలు చేస్తే, కపిల గోవుకు ఆహారం తినిపిస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే పౌరాణిక గ్రంథాల్లో కూడా కపిల గోవుకి ఆహారం తినిపించేటప్పుడు, గోగ్రాసం తినిపించేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని మార్కండేయ మహర్షి చెప్పాడని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. గోగ్రాసం తినిపించేటప్పుడు మార్కండేయ మహర్షి చెప్పిన ఆ శ్లోకం చదువుకుంటూ ఆవుకు గ్రాసం తినిపించినా, ఆవుకు ఏదైనా ఆహారం తినిపించినా సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత అనుగ్రహం, ప్రత్యేకంగా కపిల గోవు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, సౌరభేయా సర్వహితాః సర్వపాప ప్రణాశనాః ప్రతిగృహ్ణంతు మే గ్రాసం గావస్త్రైలోక్యమాతరః. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, సౌరభేయా సర్వహితాః అంటే సురభి నుంచి ఆవిర్భవించి అందరికీ హితములు కలిగింపజేసేటటువంటి గోమాత నీకు నమస్కారం. సర్వపాప ప్రణాశనాః మా పాపాలన్నీ పటాపంచలు చేసే గోమాతకు నమస్కారం. ప్రతిగృహ్ణంతు మే గ్రాసం నేను అందించేటటువంటి ఆహారాన్ని స్వీకరించు. ప్రతిగృహ్ణంతు అంటే స్వీకరించడం అని అర్థం. ప్రతిగృహ్ణంతు మీ గ్రాసం నేను అందించే గ్రాసాన్ని స్వీకరించు. గావస్త్రైలోక్యమాతరః ముల్లోకాలకు తల్లి లాంటి గోమాత నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. మార్కండేయ మహర్షి చెప్పిన చాలా శక్తివంతమైన శ్లోకం.
ఏ గోవుకి మీరు గ్రాసం అందిస్తున్నా, ఏ గోవుకి ఆహారం అందిస్తున్నా ఈ శ్లోకం చదువుకోండి. గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అందులోనూ గోవులలో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి కపిల గోవుకు ఆహారం అందించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా పరమాద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా బ్రహ్మదేవుడు పరమేశ్వరీదేవిని ప్రార్థించినటువంటి బ్రహ్మకృత పరమేశ్వరి స్తోత్రం ఏంటో, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఋషి గ్రంథం కనుక ఋషులు రచనలు మంత్రస్వరూపాలు. అందులో ఒక్క శ్లోకంలో అనేక స్వారస్యాలు ఉంటాయి. అన్నీ విప్పి చెప్తూ వెళుతూ ఉంటే జీవితమంతా సరిపోతుంది దానికి. అలా జీవితమంతా దీనికి వెచ్చిస్తే కృష్ణుడు ఇక్కడే అనుభవానికి వస్తాడు. ఇంకేం కావాలి ఇక్కడ? అందుకే గర్గ సంహిత యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే కృష్ణానుభూతిని మనం కలిగించడమే దీని యొక్క ప్రధాన ప్రయోజనం. కృష్ణానుభూతి అంటే భగవద్ అనుభూతి. భగవద్ అనుభూతి జన్మకి పరమార్థం. సాధనలన్నీ కూడా అనుభూతి కోసమే. ఏదో అనుభూతి భగవద్ అనుభూతి కోసమే. అదే పుణ్యాలు సంపాదించడం కోసం, మరో లోకంలో వెళ్ళడం కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు. అవన్నీ క్షణంలో పోతాయి. వాటి కోసం భాగవతం కాదు. అయితే ఇది సంహిత, ఇది మోక్షశాస్త్ర గ్రంథం. అయితే సంహిత అనే పేరు వ్యాస భగవతానికి లేదు అని అనడానికి లేదు. గర్గ సంహిత అని దీనికి పేరు పెట్టాడు, మనం గర్గభాగవతం అనుకున్నాం. దాని భాగవతం అనే పేరు పెట్టాడు. ఇదం భాగవతం జ్ఞేయం పురాణం వేద సంహితం అని స్పష్టంగా భాగవతంలోనే భాగవతం అనే పేరు కనబడుతుంది. కానీ పారమహంస సంహిత అనే పేరు కూడా దానికి కనబడుతుంది. అంటే భాగవతానికి పారమహంస సంహిత అనే పేరు ఉన్నది, దీని గర్గ సంహిత అనే పేరు ఉన్నది. గర్గ భాగవతం అని కూడా పేరు వ్యవహారంలో ఉంది. అయితే దీని తెలుగులో కొంతమంది వచన రూపంలో కొందరు పండితులు చేసిన వారు ఉన్నారు. కానీ సుమారు శతాబ్దం పైచిలుకు ఒక మహానుభావుడు తెలుగులో పద్యకావ్యంగా రచించారు దీన్ని. పోతన భాగవతం వలనే దాన్ని కూడా పద్యకావ్యంగా రచించారు. ఆయన పేరు చివుకుల అప్పయ్య శాస్త్రి గారు అని. దీన్ని అద్భుతమైన పద్య గద్య కావ్యంగా తెలుగులో రచించారు. మంచి పద్యాలు అందరూ హాయిగా నోరారా పాడుకోదగ్గ రచన ఉంది భాగవతం వలనే. అయితే మనకి ఈ ప్రస్తుతం మూల భాగవతమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. గర్గుడు రచించిన మూల భాగవతమే చెప్పబోతున్నాం కనుక మధ్య మధ్యలో వటంకిస్తూ చెప్తూ కూర్చోవడానికి మనకున్న సమయం అనుమతించట్లేదు. కానీ ఒక విషయం పరిశీలన చేసేటప్పుడు అన్ని విధాలా దాని గురించి మనం తెలుసుకోవాలని తెలుగులో పద్యకావ్యంలో కూడా ఉన్న ఘనత తెలుగు భాషకు దక్కింది అని చెప్పడం కోసం ఈ ప్రస్తావన చేసుకున్నాం. అయితే ఇందులో ఉన్న అనేక కథలు ఉత్తరాదిలో చాలామంది జనబాహుళ్యంలో చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ వాటి మూలములు గర్గభాగవతంలో ఉన్నాయి. ఇక్కడ మనం బృందావనం వెళ్తే వంశీవటం చూస్తాం. మిగిలిన కొన్ని ఘట్టములు ఉన్నాయి ఇక్కడ. అవి భాగవతంలో వాడి పేర్లు కనబడవు, ఇందులో కనబడితే విశేషంగా. ఎక్కడి నుంచి వచ్చింది బృందావనం, ఏమిటా రహస్యం? బృందావనమే కాదు, ద్వారకు కూడా ఏదో ప్రత్యేకత ఉంది. కృష్ణ పరమాత్మ సంచరించారంటే ప్రతి చోటుకు ఒక గొప్పతనం ఉంటుంటుంది. ఆ గొప్పతనం అంతా గర్గభాగవతంలో ప్రస్తావన కనబడుతుంది. అక్కడ సూత్రప్రాయంగా వ్యాసుడు చెప్తే వ్యాఖ్యాప్రాయంగా గర్గభాగవతం ఇస్తున్నది అని తెలుసుకుంటే ఇంకా చక్కటి సమన్వయం కనబడుతుంటుంది. ఇక్కడ మొత్తానికి సమ్మోహన తంత్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది శౌనక సూత సంవాదంగానే సమ్మోహన తంత్రం ప్రస్తావన చేసింది. అంటే శౌనకాది మహర్షులకి సూత పౌరాలు నైమిషారణ్యంలో చెప్తూ మేము కృష్ణ కథ మాత్రమే వినాలనుకుంటున్నామన్న శౌనకాదులకి పైగా గర్గుడు కృష్ణ కథ రచించాడు అనే మాట మేము వింటూ ఉంటాం, దాని గురించి సంపూర్ణంగా నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామని శౌనకాదులు అన్నట్లుగా ప్రశ్న కనబడుతున్నది. గర్గస్య చ మునేరజ్య సంహితాయా ప్రయత్నతః అస్మాకం వద మాహాత్మ్యం సారరూపం విచార్య చ అహో ధన్యా భాగవతి మునేర్గర్గస్య సంహిత. మునేర్గర్గస్య సంహిత భాగవతి, భాగవతీ సంహిత అంటే భాగవత సంహిత అనే మాట కూడా ఇక్కడ చక్కగా వచ్చింది. ఇక్కడ రాధామాధవయోర్ యస్యాం మహిమా బహువర్ణిత, అందులో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ విషయం ఏంటో ఒక వాక్యంలో చెప్పేశాడు. ఇక్కడ శౌనకాదులు అడుగుతున్నారు, రాధామాధవయోర్ యస్యాం మహిమా బహువర్ణిత, రాధామాధవుల యొక్క మహిమ అనేక విధములుగా దేనియందు చెప్పబడుతున్నదో ఆ గర్గ సంహితని వినాలనుకుంటున్నామని శౌనకాది మహర్షులు అంటే సూతులు వారు చెప్తున్నారు. అంటే గర్గ సంహిత ప్రధానంగా రాధామాధవుల యొక్క గాథ అని స్పష్టపరుస్తున్నారు. అయితే అహో శౌనక
అని మొదలు పెడితే ఆయన చెప్తున్నాడు, నేను నారదుని ద్వారా విన్నటువంటిది గర్గ సంహిత. అనగా నారదుడు ద్వారా ఇది ప్రచారమైంది. ఇక్కడ నారదాచ్చమయాశ్రుతం, నారదుని వలన నేను విన్నటువంటిది. ఉక్తం సమ్మోహనే తంత్రే, దీని గురించి సమ్మోహన తంత్రంలో ప్రస్తావన చేయబడింది. సమ్మోహన తంత్రంలో శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా ఉంటుంది. ఎందుకంటే తంత్రములు ఆగమాలన్నీ ఎక్కువగా పార్వతీ పరమేశ్వర సంవాదంగానే ఉంటాయి. మంత్రము యొక్క విశేషములు, తంత్రము యొక్క విశేషములు, ఆగమాలన్నీ శివుని ముఖం నుంచి ఆగమించి పార్వతీదేవికి వద్దకు వచ్చాయి కనుక ఆగమాలని పేరు వచ్చిందని ఆగమశాస్త్రాల్లో ఉన్నాయి. అందుకే రామకథ కూడా అటువంటి తంత్రమే అని చెప్పడం కోసం శివుడు పార్వతికి చెప్పినట్లుగా అధ్యాత్మ రామాయణము, తులసీ రామాయణం మొదలు చెప్పడానికి కారణం అవి రామ మంత్ర సంహితలను ఉద్దేశంతో చెప్పారు. ఇక్కడ కూడా అదే ప్రధాన పద్ధతిగా ఒకప్పుడు కైలాస శిఖరంలో పార్వతీదేవితో పరమేశ్వరుడు వివరిస్తూ తాను ధ్యానిస్తున్నటువంటి పురా తన్ముఖత సాక్షాత్శ్రుతం, అమ్మవారు అన్నట్ట, నువ్వు ఏదో ధ్యానిస్తున్నావు, నాకు ఇదివరకు నువ్వు గోపాల సహస్రనామ స్తోత్రం వివరించావు, అది నాకు గుర్తుకొస్తుంది. ఇవాళ నిన్ను ఆ గోపాలను గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరిక కలిగినది అన్నది ఇక్కడ. పురా త్వన్ముఖత సాక్షాత్శ్రుతం నామ్నాం సహస్రకం శ్రీమద్గోపాలదేవస్య తత్కథాం వదమే హర, ఆ కథను నాకు వివరించు అనగానే కథా గోపాలకృష్ణస్య రాధేశస్య మహాత్మనః, నువ్వు అడిగేవే గోపాలకృష్ణుని కథ అన్నావు అంటే ఏ సహస్రనామములు నీకు ముందు ఉపదేశించానో ఆ సహస్రనామముల వాచ్యుడైనటువంటి, అంటే సహస్రనామములతో చెప్పబడుతున్నటువంటి గోపాలకృష్ణుని యొక్క కథ, పైగా రాధేశస్య, రాధ యొక్క కథ అనలేదు, రాధాపతి అయిన గోపాలకృష్ణుని యొక్క కథ గర్గ సంహితగా చెప్పబడుతున్నది. అది ప్రత్యేకించి భగవల్లీలల్ని విస్తారంగా చెప్తున్న గొప్ప గ్రంథం సుమా. దాని యొక్క గొప్పతనం ఏంటంటే ఇది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ రాధాదేవితో వివరించాడు గోలోకంలో. బ్రహ్మదేవుడు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే బ్రహ్మ ప్రార్థన మేరకు వినిపించట. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు పాల్గొన్న శుద్ధ విధియ, దీని రీత్యా మనం ఆచరించవలసినటువంటి గొప్ప సూత్ర ప్రాతిపదిక ఉంది. ఏమిటంటే చంద్రుని దర్శించుకొని అరచేతి యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే చంద్రుని చూసి అరచేతిని ఇట్లా చూసుకోవాలండి ఇవాళ సాయం సంధ్యా సమయంలో, అంటే చంద్ర దర్శనం. ఇలా దర్శనం అయిన తర్వాత అండి ఇష్టదైవ ప్రార్థన చేయాలి. ఎవరికి ఇష్టమైనటువంటి దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకొని అనంతరం అరచేతిలో ధనం ఉంచుకోవాలి. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క అరచేతిలో ధనాన్ని ఉంచుకొని కళ్ళకు అద్దుకోవాలి. ఈ విధంగా ఈ రోజున కనుక ఆచరించినట్లయితే వ్యాపారం చాలా వృద్ధిగా ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి రహస్యం. వ్యాపార అభివృద్ధికి ఈ విధమైనటువంటి విధి విధానం బాగా సహకరిస్తుంది. అంతేకాకుండా ఈరోజు లక్ష్మీదేవి యొక్క ఉపాసన అద్వితీయంగా పనిచేస్తుంది. లక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మల్లెపూల మాలికను సమర్పించి లక్ష్మీదేవి యొక్క మూల మంత్రాన్ని శ్రీం హ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఎవరైతే ఈరోజు పఠిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కనుక ఔదంబర వృక్షం కనుక కనిపించినట్లయితే
ఔదంబర వృక్షం కింద ఉన్నటువంటి దత్త పాదుకులకు నమస్కారం చేసి తప్పనిసరిగా 11 ప్రదక్షిణాలు ఆచరిస్తూ శ్రీ దత్త శరణం మమ అని చెప్పేసి అనుకోండి. ఎవరైతే దత్త శరణం మమ అనుకుంటూ 11 ప్రదక్షిణాలు చేసి శనగలు తాళింపు వేసినవి నైవేద్యంగా సమర్పించి వాటిని 10 మందికి పంచుతారో వారికి దత్తప్రభువు యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహంతో పాటుగా గురుగ్రహము యొక్క దివ్యవంతమైనటువంటి లక్షణరీత్యా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది ఈ యొక్క ఫాల్గుణ గురువారం నాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 6:16. తిథి విధియ మధ్యాహ్నం 3:55 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 8:48 వరకు. వర్జం తెల్లవారుజామున 6:07 నుంచి మరుసటి రోజు ఉదయం 7:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:21 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:58 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:56 నుంచి 2:31 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం దత్తాత్రేయునికి చాలా ప్రీతికరమైనది. ఆ కారణంగా దత్తాత్రేయుడిని అనఘాదేవిని మనం ఆరాధించుకోవడం ద్వారా విశిష్టమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగనే సాధ్యం కాకపోతే కూడా దత్తాత్రేయుని యొక్క ఆలయాలు ఎక్కడున్నాయో చూసుకుని ఆ ఆలయంలో ఇంట్లో తయారు చేసినటువంటి శనగపిండితో తయారు చేసిన పిండి వంటలను స్వామివారికి నివేదన కోసం ఇచ్చి ప్రసాదంగా భక్తులకు పంచడం ద్వారా, లేదా శనగలు నానపోసి ఆవులకు ఆహారంగా అందించడం ద్వారా, లేదా శనగలు నానపోసి ఒక ముత్తైదువకు వాయనంగా ఇవ్వడం ద్వారా గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. గురుగ్రహానుగ్రహం వల్ల మనకు లోపల నుంచే గురువనుగ్రహంతో మన సమస్యలకు సమాధానాలు లభిస్తుంటాయి. బయట నుంచి వచ్చే సమాధానాల కంటే లోపల నుంచి వచ్చే సమాధానాలు విశిష్టమైనవి. నేటి ఆణిముత్యాలు. నీకు ఇతరులు ఏమి చేయాలని కోరుకుంటావో దానిని నువ్వు ఇతరులకు చేయడం నేర్చుకో. రెండు చేతులకు వేసుకున్నటువంటి గాజులు ఘల్ ఘల్ మని ధనొచ్చేటట్టుగా
ఆ మెడలో వేసుకున్నటువంటి హారముల యొక్క ధ్వని గాజుల యొక్క ధ్వనితో కలిసేటట్టుగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ దదిమథన ప్రక్రియ చేస్తూ ఉంటారు. అలా యశోద పరమ పవిత్రంగా దదిమథనం చేస్తోంది. ఆమెకి సంతోషం, చిన్ని కృష్ణుడు తన కుమారుడు, ఆయన పరబ్రహ్మమని కాదు. పరబ్రహ్మమని తెలియకపోయినా నిజంగా పరబ్రహ్మానికి అపకారం చేద్దామని వచ్చినటువంటి పూతనయే ఆయన యొక్క సౌందర్యము చేత ఆకర్షితురాలైతే బ్రహ్మగారిని వరం అడిగి యశోదగా ఈ భూమండలం మీద జన్మించి కృష్ణ పరమాత్మకి తల్లిగా పాలిచ్చి పోషించినటువంటి యశోద ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటుంది. అందుకే కృష్ణ స్మరణల చేత పునీతమైపోయింది ఆవిడ. కృష్ణతత్వమునందు ఒక లక్షణం ఉంటుంది. కృష్ణతత్వానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే కృష్ణ స్మరణము చాలు. కృష్ణుని గురించి స్మరిస్తే, అందుకే లీలలన్నీ కూడా స్మరణయోగ్యములై స్మరిస్తే మనసుని పట్టుకునేవై ఉంటాయి. ఆయన చేసినటువంటి లీలలు కూడా రజోగుణ తమోగుణ సంపర్కం ఉన్న వాళ్ళు కూడా తలుచుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆ లీలలు ఉంటాయి. అటువంటి లీలలు చేశాడు ఆయన. అవి చెయ్యడానికి కారణం కూడా అదే. ద్వాపర యుగంలో వచ్చాడు కనుక తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి అత్యంత మక్కువ దేని మీద ఉంటుంది అంటే జారత్వము, చోరత్వము, ఈ రెండిటి మీద ఉంటుంది. తెల్లవారి లేవగానే దేని గురించి మాట్లాడతారు అంటే చోరత్వం గురించి మాట్లాడతారు. నిన్న రాత్రి పక్క సందులో కుక్కలంతా మురిగాయి, దొంగలు ఏమైనా పడ్డారా అని అడుగుతారు పని వాళ్ళని. జారత్వం, చోరత్వం రెండిటి గురించి మాట్లాడడం కూడా పతనహేతు. ఈ రెండిటి నుంచి కలియుగంలో అనురక్తి కలిగినటువంటి ప్రజల్ని ఉద్ధరించడం కోసం తాను జారలీల, చోరలీల చేశాడు కృష్ణ పరమాత్మ. నిజానికి ఆయనకి దొంగతనం చేయవలసిన కర్మ లేదు. ఆయన చేసింది దొంగతనం కాదు, ఆయన చేసింది జారత్వం అంతకన్నా కాదు. ఆయనకి జారత్వం చేయవలసిన అవసరం, చోరత్వం చేయవలసిన అవసరం ఏముంది కనుక అసలు జారలీల అనేటటువంటిది రెండు అర్థములను ప్రతిపాదిస్తుంది. ఆయన దొంగతనం చేస్తుంటాడు. దొంగలు ఐశ్వర్యాన్ని ఎత్తుకుపోతారు, వాళ్ళు డబ్బు ఎత్తుకుపోతారు, నగలెత్తుకుపోతారు. కృష్ణుడు అది తీసుకెళ్ళాడు. కృష్ణుడు వెన్న ఎత్తుకుపోతుంటాడు. నవనీత చోరుడు అని పేరు. ఆయన నవనీతాన్నే ఎందుకు చౌర్యం చేస్తాడు అన్నదానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. పాలు అనేటటువంటివి భగవత్ సంబంధమైనటువంటి కథాగానము. భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క విభూతి, భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క వైభవము, భగవంతుని యొక్క స్తోత్రము, వీటిని ఆవు పాలు అని పిలుస్తారు. అవి సత్వగుణాన్ని ఆవిర్భవింపచేస్తాయి. భాగవతంలోనే ఒక చోట శుకబ్రహ్మ అంటారు, అమరేంద్రాదులు కొల్చు భంగిజను లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీషు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అని అడుగుతాడు. ఆయన యొక్క కథ వింటుంటే మనసు రంజిల్లిపోతుంది. భగవత్ కథ బాగుంటుందా, భగవంతుడు బాగుంటాడా అని ప్రశ్న వచ్చింది. భగవంతుని యొక్క కథ చెప్పేటప్పుడు భగవంతుని యొక్క గుణములను మనసులో స్మరించడం చేత కలిగినటువంటి పొంగు వలన ఒక పంపు కింద పెట్టినటువంటి బింది నీటితో నిండిపోయి ఇంకా నీరు పెట్టక అంచుల వెంట కారిపోయినట్టుగా ఈశ్వరుణ్ణి స్మరించినంత మాత్రం చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా వచ్చేటటువంటి వాగ్వైభవము కలిగినటువంటి వక్త, దాన్ని జుర్రుకోవాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి శ్రోత ఉన్న సభలోకి భగవంతుడే వచ్చి దిగి నా గురించే చెప్తున్నాడయా అని తట్టి పిలిస్తే నీ గురించి చెప్తే చెప్పాడు కానీ తర్వాత చూస్తాను, నిన్ను కూర్చో, నీ కథ బాగుంది, ముందు మాట్లాడకంటే. భగవత్ కథ అంత గొప్పగా ఉంటుంది. అందుకని కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. భగవత్ కథకి ఉండేటటువంటి లక్షణం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అవి చెవుల గుండా జారుతాయి. అమృతమైతే నోటి నుండి త్రాగాలి. నోటి నుండి తాగేటటువంటి అమృతం ఈ లోకంలో దొరుకుతుందని నమ్మకం ఏం లేదు, అది దొరకదు కూడా. అంత సాధ్యం ఏం కాదు. ఎవరో మహాత్ములకు ఎక్కడైనా లభిస్తే లభిస్తుందేమో,
కానీ ఒక అమృతం మాత్రం ఎప్పుడూ లభిస్తుంది. దాన్ని నోటితో జుర్రుకోవడం కుదరదు. అది చెవుల గుండా లోపలికి వెళుతుంది. చెవుల గుండా లోపలికి వెళ్ళినటువంటి ఆ అమృతం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ గళంతీ శంభోత్వచ్చరిత సడిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చీతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ చెవుల గుండా విన్నటువంటి భగవత్ కథ ప్రీతితో విన్నప్పుడు అది లోపలికి ప్రవహించి హృదయ తటాకమునందు నిలబడితే అది సంసార భ్రమణ పరితాపోపశమనమును కల్పించి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అటువంటి అమృతము, చెవుల గుండా జుర్రుకోవలసినటువంటి అమృతము. కాబట్టి అటువంటి పాలు భగవంతుని యొక్క గుణములైతే ఆర్ద్రత కలిగినటువంటి హృదయముతో వినడమే సన్నని సెగ మీద ఆ పాలు కాయబడడం. ఆర్ద్రత లేనివాడు భగవత్కథ విన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒక మేకు సుత్తి నా దగ్గర ఉన్నా దాన్ని తీసుకెళ్ళి ఒక ఇనప స్తంభంలో నేను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాననుకోండి, మేకు వంగిపోతుంది తప్ప స్తంభంలోకి వెళ్ళదు. అసలు గోడకి గుల్లబారుతనం ఉంటే మేకు లోపలికెడుతుంది. ఆర్ద్రత అన్నది మనసుకుంటే భగవత్ కథ చేత రంజిల్లుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కుంతీదేవిలాగా ఈ నిషాద స్త్రీకి 5 కొడుకులు ఉన్నారు. అట్లనే ఉన్నారట. అయితే వీరు మాత్రం నేను చెప్పాను కదా, పాపాత్ములట. వీళ్ళు ఏ రోజు చచ్చితారో సావుతారో చచ్చిపోతారో అని అందరికీ ఆ ఊరు వాళ్ళకంతా ఉండేదట. కుంతీదేవిని పాండవులను నిత్యము గమనిస్తూ ఉండేవారు ఈ 5 మంది. కుంతీదేవిని పాండవుల్ని వీళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉండేవాళ్ళు. ఏమిటిది కథ అని పాండవుల సమాచారాన్ని ఎల్లప్పుడూ పురోచనుడికి దుర్యోధనుడికి చేరవేస్తూ ఉండేవారు. ఈ బండవాలాగా ఉన్నారు అనుకున్నాం కదా, ఈ బండలాగా కాదు, వీళ్ళు బండ తెచ్చిపేసేవాళ్ళు. ఇది వీళ్ళిద్దరికీ, వీళ్ళ పురోచనుడికి అట దుర్యోధనుడికి వీళ్ళు ఎట్లా తిరుగుతున్నారు ఏమిటి అన్నీ చెప్పేవాళ్ళు. దాన్ని భీముడు గమనించాడు. విధి ప్రేరణ చేత ఆ బోయ స్త్రీ కుమారులతో కలిసి కాలమే ప్రోత్సహించి, ఆ రోజు దాన ధర్మాలు భోజనాలు కదా, ఆమెను అక్కడికి పంపించినట్లుగా వచ్చింది. అది ఎవరూ పంపించలేదు, యమధర్మరాయే పంపించాడు. వెళ్ళు భోజనానికి, నీకు అవుతుంది వెళ్ళు. అక్కడ తన కుమారులతో కలిసి అతిగా భోంచేశారు. బాగా తిన్నారు. ఈవిడ కూడా, బోయస్త్రీ కూడా బాగా తినింది. అది ఏమి కుంతీదేవి అన్నదానం ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1 గంటకు ఏర్పాటు చేసింది. 12-1 గంటకు అందరికీ నిద్ర టైము. ఆ నిద్రలో బాగా తిన్నారు వీళ్ళు. తినిన తర్వాత వాళ్ళు హాయిగా నిద్రపోయారు. వాళ్ళకంతా బాగా మెత్తలు గిత్తలంతా వేసి పెట్టారు, పడుకోమని చెప్పారు. వాళ్ళని చూసుకునేది నకుల సహదేవులు, అంత బాగా చూసుకున్నారు. వాళ్ళని 5 మందికి వేరే వేరే ఆసనాలుగా వేసి పెద్దగా పండబెట్టారు. ఈవిడికి బోయ స్త్రీకి కూడా వేరేగా ఒక సింపుల్గా ఉండేది పండబెట్టారు, వేశారు. ఇంకేం కావాల్సింది వాళ్ళకి? ఇప్పుడు నిద్రపోయేవాడికి పరుపు వేసేసి నిద్రపోమంటే పడుకోకుండా ఉంటాడా? అట్లా ఇక అంతా సద్దు మడిగింది. వాళ్ళు బయటికి వెళ్ళింది ఎవరికి, బయటికి వెళ్ళలేనిది ఎవరు, లోపలికి వచ్చింది ఎవరు చూడలే, బయటికి వెళ్ళింది ఎవరు చూడలే, అటు లోపలే ఉన్నారు. ఊరంతా నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు ఆ రాత్రి సమయంలో పెద్ద సుడిగాలి వచ్చింది. అంతా పరమాత్ముడు చేస్తున్నాడు. పాండవులు మెలకువతో ఉన్నారు. ఆ సుడిగాలి తమ ఉపాయం అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నారు. సుడిగాలి సహాయం కావాలి కదా అగ్నికి. ముందుగా భీముడు కదిలి పురోచనుడు పడుకున్న గదిని నిప్పు పెట్టాడు. పురోచనుడు కూడా అక్కడే పడుకున్నాడు. బాగా తిన్నాడు, పండబెట్టారు, పాదాలు పిసికాడు. భీముడు పడుకున్నాడు, పురోచనుడు పడుకున్నాడు. తర్వాత
నిప్పు పెట్టేశారు. తర్వాత లక్క ఇంటికి సింహద్వారానికి నిప్పుని పెట్టి, ఫస్ట్ సింహద్వారానికి పెట్టి, ఎందుకంటే సింహద్వారం నుంచి కదా అందరూ పరిగెత్తిపోతారు, అందుకని పరిగెత్తిపోకుండా అక్కడ పెట్టారు నిప్పు. ఇది ప్లాను వీళ్ళది. ఆ ఇంటికి అన్ని వైపులా కూడా మెల్లగా అన్ని వైపులు కూడా పెట్టేశారు. ఆ మంటలలో పాపాత్ములైనటువంటి పులోచనుడు, నిషాదశ్రీ, ఆమె యొక్క 5 కుమారులు కూడా కాలి బూడిదైపోయారు. ఇల్లు అన్ని వైపుల నుండి కాలిపోవటాన్ని గమనించి పాండవులు తల్లితో కలిసి వేగంగా సొరంగంలోకి ప్రవేశించారు. అదే కదా కావలసింది. సొరంగం తలుపు అప్పుడు తెలిసింది, ధర్మరాజుకు ఒక్కడికే తెలుసు. అప్పుడు అందరికీ తెలిసింది తలుపు ఇక్కడుందా అని. ఆ తలుపు తెరుచుకొని కిందికి వెళ్ళారు. తర్వాత అగ్నిహోత్రుడు విజృంభించాడు. అదే కదా కావలసింది. నెయ్యి పోసి, మంచి నెయ్యి పోసి కట్టెలు వేస్తే ఆయన స్వామి ఊరికే ఉంటాడా? అయ్యో లటా 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 చిటా పొటా తిరిపారేశారు. అది కాక పాపాత్ములు వేరే పడుకున్నారు, వాళ్ళను లటా పొటా చిటకాయించాడు. లక్క ఇంటిలో మంటలు పెద్దవైపోయాయి. కాలిపోతున్నప్పుడు వచ్చేటువంటి చటపట చటపట పటపట ధ్వనులు. ఈ లోపల ఉన్నారు కదా 5 తలకాయలు డమ్ము పగలాలి కదా, పెద్దగా వినిపించాయి. ఢమా అఢమా అని. అప్పుడు నిద్ర లేచారు జనులంతా కూడా. పడుకున్న వాళ్ళంతా కూడా ఏంటింది అని కాలిపోతున్నట్టు ఇంటిని చూసి దుఃఖిస్తూ ఇలా అన్నారు, పురోచనుడు బుద్ధిహీనుడు. ఇప్పుడు అనిపించింది, అప్పుడే 4 వేసుకొని కొట్టకూడదా? లేదు. పూర్వచనుడు బుద్ధిహీనుడు, పాపాత్ముడు, దుర్యోధనుడి ప్రేరేపణతోనే ఈ ఇల్లును కట్టాడు, కాల్చేశాడు. ఇదేంటి ఇట్లా కాలిపోతుంది? ఇల్లు ఇట్లా కాలిపోవటం మేము చూడలేదే. ఏదో కాస్త అట్లా కాస్త ఇక్కడ కాస్త కాలిపోతుంది. ఇదేంటి ఇట్లా మొత్తం అగ్ని అయిపోయింది? ఇదంతా అతడి వినాశం కోసమే జరిగింది. ఎక్కడున్నాడో పట్టుకొని కొడదామంటే ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడని ఎవరికి తెలియదు. అయ్యో, ఆ ధృతరాష్ట్రుడికి బుద్ధి చెడిపోయింది, పవిత్రులైన పాండవులను శత్రువుల్లాగా కాల్చేశాడు అంటూ ప్రజలు విలపించారు. అటు పాండవులు తల్లితో కలిసి దుఃఖిస్తూ సొరంగం నుంచి బయటకు వచ్చి ఎవరికీ కనిపించుకోకుండా వెళ్ళిపోయారు. అంటే ముందుగానే వాళ్ళు దారి అంతా పగలపూట అంతా చూశారని చెప్పాం కదా, అది పనికొచ్చింది. ఇప్పుడు నిద్ర లేకపోవటం వలన, బాగా అలసట చెంది ఉండటం వలన వారు తల్లులతో కలిసి వేగంగా నడవలేకపోయారు పాపం. అంటే వారు తల్లితో కలిసి వీళ్ళు ఎవరు 5 నడవలేకపోయారు. అప్పుడు భయంకరమైనటువంటి వేగం గలవాడు, పరాక్రమం గలవాడైనటువంటి భీమసేనుడు తల్లి సోదరుల పరిస్థితిని గమనించాడు. తల్లిని భుజం మీద ఎక్కించుకున్నాడు. నకుల సహదేవులను ఒడిలో ఉంచుకున్నాడు. ఇట్లా చిన్నపిల్లలాగా పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. ధర్మరాజు అర్జునుడు చేతుల్లో పట్టుకున్నాడు, ఇటు కూర్చోబెట్టుకున్నాడు. వాయువేగంతో వెళ్ళాడు. ఇటు ఒకడు ధర్మరాజా, ఇటు ఒకడు అర్జునుడు, ఇటు ఒకడు నకులుడు సహదేవుడు ఇట్లా కూర్చున్నాడు. ఆ తల్లిని భుజం మీద పడుకోబెట్టాడు, తల మీద పడుకుంది. వాయువేగంతో వాయుదేవుడిని అనుకున్నాడు. ఆయన వాయుదేవుడే కదా, మాధ్వాచార్యుడే కదా, వాయుదేవుడే కదా, మహానుభావుడు. ఇట్లా పెట్టుకున్నాడు. ఇక అంతే, పట్ట 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 నడిచాడు. నడుస్తూనే ఉన్నాడు వాయువేగంతో. మధ్యదారిలో ఎదురుపడినటువంటి చెట్లను తన రొమ్ముతో విరిచేస్తున్నాడు కూడా. పెద్ద ఒక ఏనుగులాగా బయలుదేరుతున్నాడు. పెద్ద ఏనుగు, 10 ఏనుగు బలంతో నడుస్తున్నాడు. భూమి అంతా పెద్దగా కంపించిపోతున్నది. అడుగులు వేస్తుంటే డమ 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 అంటున్నాయి. పాములు, పక్కలు, కప్పలు ఇవి అన్నీ పరిగెత్తిపోతున్నాయి. అక్కడుండే జంతువులంతా. వాయువేగంతో చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇక చెప్పలేనంత దూరం వెళ్ళిపోయాడు. అసలు లెక్క పెట్టడానికే లేదండి, అంత దూరం వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః, పరబ్రహ్మణే నమః. లక్షాగృహం కాలిపోతున్నటువంటి సమయంలోనే హస్తినాపురంలో పరమజ్ఞాని అయినటువంటి విదురుడు పాండవుల గురించి ఆలోచించాడు. పాపం, తన అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవాలని నేనేమేమి ప్లాన్ వేసుకున్నానో, నేను అనుకున్నట్టుగానే
జరిగితే బాగుంటుంది అని పరమాత్మని వేడుకున్నాడు. ఆ ప్రకారంగా విశ్వాసపాత్రుడు, పవిత్రమైనటువంటి భావాలు కలవాడైన ఒక పురుషుణ్ణి వెంటనే పాండవులు ఉన్నటువంటి చోటికి పంపించాడు. పాండవులు ఎక్కడున్నాడని ఇండైరెక్ట్గా చెప్పాడు కదా, అక్కడ ఉంటారని తెలుసు, అక్కడికి పంపించాడు. విదురుడు నుంచినే గూఢచారులు ఇవంతా, లేకపోతే విదురుడు లేకపోతే పాండవులు ఏమైపోయేవారో తెలియదు పాపం. కథ అంతా అడ్డమైపోయేది. నిజంగా మహాభారతం నడిచేదే కాదేమో, అసలు ఇప్పుడు విదురుడే నడిపిస్తున్నాడు అన్నట్టు. అతడు ఆ అరణ్యంలో గుర్తుల ప్రకారం సూచించబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి గంగా నదిని చేరుకున్నారు. అప్పటికే పాండవులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కుంతీదేవితో కలిసి గంగా నది ఎంత లోతుగా ఉందో అని నీటిని పరిశీలిస్తూ ఉన్నారు. బయట అవతలకి వెళ్ళాలి కదా. వారిని విదురుడు పంపించినటువంటి పురుషుడు చూశాడు కూడా. ఇక్కడ ఎందుకు పంపించాడు? విదురుడు మహాత్ముడు, బుద్ధిశాలి. తన చారుల ద్వారా ఎప్పటికప్పుడు పాపాత్ముడైనటువంటి పురోచనుడి చేష్టలను తెలుసుకుంటూనే ఉన్నాడు. కనుకనే ఆయన విద్వాంసుడైనటువంటి ఆ పురుషుణ్ణి వారెందుకు పంపించాడు. అతడు పాండవులకు ఒక నావను చూపించాడు. అప్పుడు మనం అనుకున్నాం కదా, ఎవరో అనుకున్నారు ఏది నావ సంగతి చెప్పలేదని. ఇప్పుడు వస్తుంది. అది వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. అన్ని విధాలైన గాలులను తట్టుకుంటుంది. యంత్రాల సహాయంతో ప్రయాణిస్తుంది. ఆ పురుషుడు ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, నన్ను విదురుల వారు పంపించారు. మీకు నాపై నమ్మకం కలగటానికి విదురుల వారు ఒక సంకేతాన్ని చెప్పమన్నారు. దానిని చెబుతున్నాను వినండి. అడవిలోని కార్చిచ్చు సమస్తాన్ని కాల్చివేస్తుంది, చలిని పోగొడుతుంది. అయినా అది కలుగులో నివసించే ఎలుకలు మొదలైన ప్రాణులను చంపలేదు. ఇలా ఎవడు తనను తాను రక్షించుకుంటాడో ఇట్లా వాడు జీవిస్తాడు అనేది సంకేతం. ఇవే మాటలను విదురుడు ధర్మరాజుకు హస్తినాపురం నుండి వచ్చే ముందు చెప్పాడు. ఆ సురంగం తోడిపెట్టేవాడి మాటల్లోనూ అదే కనపడ్డాయి. ఇప్పుడు కూడా ఇదే మాటలు కనపడుతున్నాయి. ఆ మాటలు విదురుడికి మరియు ధర్మరాజుకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలీదు. అందుకే ఆ విదురుడు పంపినటువంటి వ్యక్తి అవే మాటలు చెప్పి తనపై నమ్మకం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు కొంతమంది గుర్తులు పంపిస్తారు. ఆ గుర్తుల ప్రకారంగా వాళ్ళు పట్టుకుంటారు. అందుకని ఈ గుర్తును బట్టి విదురుడు పంపిన వ్యక్తిగా నన్ను నమ్మండి. ఆయన మీతో మరో విషయం కూడా చెప్పమన్నారు. అదేమిటంటే, ఓ ధర్మరాజా, నువ్వు యుద్ధ భూమిలో కర్ణుణ్ణి, దుర్యోధుణ్ణి, అతడి సోదరుని కూడా, శకునుని కూడా సంహరిస్తావు, అందులో సందేహం లేదు అని చెప్పారు. ఓ రాజా, అంటే అది ధర్మరాజుకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. విదురుడికి ధర్మరాజుకు నడిచినటువంటి భాషణ అది, సంభాషణ. దాన్ని గుర్తు చేసిన తర్వాత వీళ్ళు నమ్ముతారు ఆయన. లేకపోతే వీళ్ళు నమ్మాలి కదా పాండవులు. ఎక్కడికెక్కడికి నమ్మటం అనేది కష్టంగా ఉంది. ఇప్పుడు ఎంత దివ్య దృష్టిలో చూసినప్పటికీ కూడా ఎన్ని యోజనల దూరంలో ఎంత గూఢచారులను పెట్టాడో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో తెలీదు. ఆ దుర్యోధనుడి యొక్క మోసం అట్లా ఉంది. అట్లా ఓ రాజా, ఈ నావ నీటిలో ప్రయాణించటానికి అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని ఈ ప్రదేశం నుండి తీసుకొని వెళ్ళి తీరానికి చేరుస్తుంది. అది విచిత్రమైనటువంటి నావ. అప్పుడే కనిపెట్టారు. ఆ పురుషుడు దుఃఖిస్తున్న వారిని ఓదారుస్తూ నావ పైకి ఎక్కించి నావను నడుపుతూ ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, విదురుల వారు మీ యాత్ర క్షేమంగా జరగాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని మళ్ళీ మళ్ళీ కోరుకున్నారు, మిమ్మల్ని ఆశీర్వదించారు అని ఇలా ఆ పురుషుడు పాండవులకు చెప్పాడు.
నావ ద్వారా వారిని గంగా నదిని దాటించాడు. పెద్ద గంగా నది, చాలా కష్టం, దాటడమే కష్టం. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత దాటాలి. అది తర్వాత వారికి విజయ ఆశీస్సులను కూడా ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. మీరు విజయంతో రాండి మీరు అని. పాండవులు ఆ పురుషుడి ద్వారా విదురుడికి తగినటువంటి విధంగా సందేశాన్ని పంపారు ఆయన భాషలో. తర్వాత వారు ఎవరికీ కనిపించకుండా నదీ తీరం వెంట వేగంగాను రహస్యంగాను ప్రయాణం చేశారు. అసలు ఎవరికి కనిపించలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఎవరికీ కనిపించలేదు. మరి ఎట్లా? మహాభారతం మనకు కనిపించకపోతే ఎట్లా? వ్యాసుడికి కనిపించారు. అందుకని మనం చెప్పుకుంటున్నాం. అంటే రాత్రి గడిచి తెల్లవారుతుంది. వారణావతపురంలోని ప్రజలందరూ కూడా పాండవులను చూడాలని, వారు ఎలాంటి అవస్థలో ఉన్నారో అని హడావుడి పడుతూ లక్క ఇంటికంతా చేరుకున్నారు. అక్కడక్కడ కాలుతున్నటువంటి మంటలను ఆర్పి లక్క ఇంట్లో పురోజనుడు, ఇక్కడ ఏమైందంటే లక్క ఇల్లు కాలుతోనే అట్లా ఏ విధంగా అరేంజ్ చేశాడు అంటే, ఈ సొరంగం తవ్వినవాడు లక్క ఇల్లు కాలే సమయానికి, కాలి కింద బూడిదయ్యే సమయానికి ఆ సొరంగము తాను తోడినటువంటి పైకి వేసినటువంటి మట్టి ఉంది కదా, అదే లోపల పూడ్చుకుపోయేటట్టుగా వేశాడు. అది ఏ ఇంజనీరింగ్ చేత కూడా కాదులేండి. అంటే ఈ సొరంగం తోడి మట్టి ఎక్కడో వేయాలి కదా, మట్టి బయట మనం ఏం చేస్తున్నాం, బయట వెళ్ళి వేసేస్తున్నాం. తీసుకుపోయి బయట వెళ్ళి కొంచెం 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 తీసుకుపోయి బయట వెళ్ళేస్తున్నాం. అట్లా ఈడేం చేశాడు, ఈ లక్క ఇంటి లోపల తవ్వాడు కదా, ఈ తువ్వి మట్టిని అక్కడే పెట్టాడు. అంటే ఆ ఇంజనీరింగ్ పద్ధతి చూడండి, అక్కడే పెట్టాడు. అది ఈ పైన పూర్తిగా పెట్టాడు. అది ఏదో ఒక చిన్న చిన్న ఒక సలాకిల్లాగా పెట్టాడు అక్కడక్కడ. అవి లక్క ఇల్లు కాలుతూనే ఈ వేడికి ఈ పైన ఉండేటువంటి సలాకిలు, అంటే ఇనప మొక్కలు, ఇనప రాడ్స్, అవి కాలిపోతాయి. కాలుతూనే ఇట్లా అయిపోతాయి, పడుతూనే ఆ లోపల ఉండే మట్టి అంతా కాసేస్తుంది. అంటే క్లోజ్. ఎక్కడ సొరంగం ఉందో తెలియదు ఎవరికి కూడా. ఆ విధంగా ఏర్పాటు చేశాడు. పెద్ద ఇంజనీరింగ్ అతను నిజంగా కూడా. ఆ విధంగా ఎవరికి తెలియదు. ఇక అది అంతా తీసినప్పటికి కూడా ఎవరికి తెలియదు. అది మామూలు భూమిలాగా ఉంటుంది అది. అట్లా లక్క ఇంట్లో పురోచనుడు, అంటే పూర్తి కాలిపోనట్టుగా గ్రహించారంత. పురోచనుడిని గుర్తుపట్టారు. పూర్తి పాపాత్ముడు, కాలిపోయాడు. పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు పాండవులను నాశనం చేయటం కోసమే ఈ లక్క ఇల్లు నిర్మించాడు. అప్పుడే మేము అనుకున్నాము ఇదేదో విశేషంగా ఉంది. అప్పుడే అనుకుంటే ఎందుకు చెప్పలే వీళ్ళు? చెప్పచ్చు కదా. అప్పుడే అనుకున్నారట. ఒకడు అనుకుంటాడట ఇది లక్క ఇల్లు లాగా ఉంది అన్నాడట. అయితే నువ్వెందుకు ఆ రోజు చెప్పలే? నోరు మూసుకొని ఉన్నావు ఆ రోజు. ఎవరితో కూడా చెప్పలే. నాకు తెలుసండి ఇట్లా అవుతుందని. ఒకడు, నీకు తెలుసంటే నువ్వు నోరు మూసుకో. వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటారు కదా. ఈ లక్క ఇల్లు నిర్మించాడు, కాల్చేశాడు. ఇదే సత్యం అని ఆక్రోశించారు. ఏమిటిది ఇట్లయిపోయింది, కాలిపోయింది. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి తెలిపి అతడు అనుమతితోనే పాండవులను కాల్చేశాడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఈ దుష్కర్మను ధృతరాష్ట్రుడు కూడా నివారించలేదు. ఈ విషయంలో భీష్ముడైన ధర్మాన్ని పాటించలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.